పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని, దేవుణ్ణి ఎలా కనుగోవాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని చిత్తాన్ని మనం ఎలా చేయగలం, ఇలాంటి జీవిత ప్రాముఖ్య పరిస్థితులు నేర్చుకోవడానికి ఈ కార్యక్రమం మీకు సహాయపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే జీవితం మంది కాదు, జీవితం ఒక సృష్టికర్త సృష్టించారు. దీనిని మన ఇష్టం వచ్చినట్టుగా కూడా వాడడానికి వీల్లేదు. చాలాసార్లు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు లేక మీ ఇష్టం, మీరు నిర్ణయించుకున్న నిర్ణయాలతో జీవిస్తూ ఉంటారు. ఒక వస్తువు ఉంటే ఒక ప్రయోజనం కొరకు దాన్ని వాడుతూ ఉంటాం. కొన్ని వస్తువులు 2-3 ప్రయోజనాల కొరకు వాడవచ్చు. అలాగే దేవుడు సృష్టించుకున్న ఈ జీవితం, మనం పీల్చే గాలి, మనం అనుభవించే సర్వ ప్రకృతి లేక సృష్టి, వీటన్నిటికీ కూడా ఒకరోజు దేవుని దగ్గర జవాబు చెప్పాలి. ఈ జీవితం మనం ఒక విజయవంతంగా జీవించాలి అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, మంచిగా, అనేకులకు ప్రయోజనకరంగా జీవించాలి అనే ఉద్దేశం మనకున్నప్పుడు దేవుడే తన సహాయాన్ని మనకిస్తారు. దేవునిలో మనం అంటుకట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో పుట్టిన మనమందరం కూడా దేవునిలో పుట్టాలి. అంటే పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి, నిత్యత్వానికి వారసులం అవ్వాలి. మనకెన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు, మన వల్ల కానీ ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటిలో కూడా మనకి ఒకరి సహాయం కావాలి. ఏ మానవుడు కూడా సంపూర్తి అయిన సహాయాన్ని అందించలేరు. సహాయం చేసే వ్యక్తే మనకి దూరం అయిపోవచ్చు. ఏది ఏమైనా దేవుడు మానవునికి సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ దేవుడు మనకి సహాయం చేయాలి అంటే ఆ దేవునికి మనం సన్నిహితంగా జీవించాలి. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. ఈ మారు మనసు అనే పదం వింటే చాలామందికి ఇష్టం ఉండదు. క్రైస్తవులకు కూడా మారు మనసు కావాలి. చాలామంది క్రైస్తవులు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు పరలోక రాజ్యం గ్యారంటీ అన్న ధీమాలో ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తూ ఉంటుంది. మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక యూదా మత బోధకుని గురించి చదువుతూ ఉంటాం. ఇతను యూదా ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు. ఇతను యూదులకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఒక వ్యక్తి ఎలా భక్తి చేయాలి, ఎలా జీవించాలి చాలా క్షుణ్ణంగా చెప్పగలడు. కానీ అతనికి ఒకరోజు యేసును చూడాలి అనే కాంక్ష పుట్టింది. చాలామంది
కొందరి అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. చాలా వరకు చాలామంది అంటూ ఉంటారు, నికోదేము చాలా పిరికివాడు కాబట్టి రాత్రివేళ ఆయన దగ్గరకు వచ్చాడు అంటారు. దీనికి నేను సమ్మతించను. ఎందుకు అంటే పగలంతా ప్రభువారు బోధ చేస్తూ ఉన్నారు, స్వస్థతలు చేస్తూ ఉన్నారు. అలాగే నికోదేము కూడా బిజీగానే ఉంటాడు. దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని బోధించడం అతని యొక్క విధి. ఎందుకు అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు నా దగ్గరికి కూడా కొందరు వస్తూ ఉంటారు. అమ్మ, పగలు మేము జాబ్కి వెళ్తాం కదా, మీరు కూడా బిజీగా ఉంటారు, రాత్రులు ఎన్ని గంటలకి రావచ్చు అంటారు అని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇదివరకు అయితే మీరు 9:30, 10కి రండి, ఎంతసేపు అయినా మీతో కూర్చొని వివరిస్తాను అని చెప్పేదాన్ని. అప్పుడు నాకు నికోదేము జ్ఞాపకం వచ్చాడు. రాత్రి అయితే ప్రభువారు ఖాళీగా ఉంటారు, ఎవరూ ఉండరు, ఎవరూ వాళ్ళని డిస్టర్బ్ చేయరు. అలా నాకు ఫోన్ చేసి వచ్చిన వాళ్ళతో 1 గంట 2 వరకు కూడా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది బైబిల్ని గూర్చి ఎన్నో సందేహాలతో వచ్చేవాళ్ళు. మాకున్న ఆ సందేహాలు తీరిస్తే మేము ప్రభువుని నమ్ముదాం అనుకుంటున్నాం అని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది సమస్యలతో వస్తారు. అంచేత నికోదేము రాత్రి రావడం అతని పిరికితనం కాదు. ఇంకా వివరంగా చాలా లోతుగా ఆయనతో కూర్చొని అసలు ఆయన ఎవరు, ఎందుకు ఇలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆయన బోధించే ఈ బోధలేంటి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి అన్న ఆసక్తితో ప్రభు దగ్గరికి వచ్చాడు. అలాంటి ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తితో, యూదునితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, అతడు దేవుని రాజ్యమును చూడలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం, చాలా ఆనందాన్ని కలిగించే వచనం కూడా. ఎందుకు ఆనందం అంటున్నాను అంటే ఈ నికోదేము హృదయంలో దేవుని రాజ్యాన్ని కూర్చిన ఆలోచన ఉంది. అది ఎరిగి ప్రభువారు దేవుని రాజ్యం చూడాలి అంటే క్రొత్తగా జన్మించాలి అనే ఒక చక్కని సలహా ఇచ్చారు. ఆ మాటకొస్తే భక్తి చేసేవాళ్ళు లేక దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది దేవుని రాజ్యాన్ని గూర్చిన తపనతో భక్తి చేస్తూ ఉంటామని చెప్పండి. ఈ రోజుల్లో చాలామందికి దేవుడు అనగానే కష్టాలు తీర్చాలి, బాధలు తీర్చాలి. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ దేవుడైనా మేలు చేస్తారేమో అని నేను నమ్ముకున్నామమ్మా, నమ్మిన దగ్గర నుంచి కూడా మాకు అన్నీ కష్టాలే అంటూ ఉంటారు. అంటే దేవుడు ఎవరో సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాను. వాళ్ళకి సరైన విధానంలో ప్రార్థన చేసుకుంటూ జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పడ్డాక ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయి, 2 రాతి నేలలాగా ఉంటుంది, 3 ఐహికమైన శ్రమలు, బాధలు, కష్టాలు రాగానే వాక్యాన్ని వదిలేస్తూ ఉంటారు అని ప్రభువారే చెప్పారు. భక్తి చేసేది మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యం కొరకు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం మొదట దేవుని రాజ్యాన్ని వెతికేటప్పుడు దేవుడు ఆయన యొక్క బిడ్డలంగా మనం మారినప్పుడు ఒక కన్నబిడ్డను తండ్రి ఏ రీతిగా ప్రేమించి జాగ్రత్త తీసుకుంటారో అలాగే ప్రభువారు కూడా మన జీవితం పట్ల ఆసక్తి కలిగి మనల్ని భక్తిలో నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఈ లోకంలో అవసరతలు కూడా తీరుస్తూ ఉంటారు. ఇది నా జీవితం నాకు నేర్పిన ఒక సత్యం. నికోదేము ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడైన దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చిన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో ఎక్కడో అప్పుడప్పుడు
ఒక శ్రేష్టమైన భక్తి చేయాలమ్మా, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు తక్కువగాను, ఈ లోక సమస్యలు బాధల కొరకు ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయమనే వాళ్ళు ఎక్కువగాను కనిపిస్తూ ఉంటారు. క్రైస్తవ్యం చాలా అడ్డదారుల్లో వెళ్తూ ఉంది అనుకుంటూ ఉంటాను. చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ప్రాస్పరిటీ గాస్పల్ అనే ఒక మాట తరచుగా వినపడుతూ ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడు మీకు అభివృద్ధి ఇస్తారు. ఇలాంటి మాట ఎక్కడా ప్రభువారు చెప్పలేదు. పైపెచ్చు ఆయన ఏం చెప్పారు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడి కాదన్నారు. సిలువ అంటే ఏంటి? ఈ లోకానికి మనల్ని మనం సిలువేసుకోవడం. ఈ లోకానికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు అనే ఒక నిర్ణయంలోకి రావడం. ఎప్పుడు ఒక వ్యక్తి ఈ లోక సంబంధిని కాను అనే నిర్ణయం చేసుకుంటాడో తెలుసా? ఒక వ్యక్తి మనస్సు మార్చుకున్నప్పుడు. దాన్నే మారు మనసు అంటాం, లేక క్రొత్తగా జన్మించడం అంటాం. దీనినే మారు మనసు అంటారు, లేక నూతన జన్మ అంటారు. ఇంకొక మాట చెప్పాలి అంటే ఆత్మ మూలంగా జన్మించడం. ఒక మార్పు, ఒక ఆసక్తి, ఒక వేదన, నిత్యత్వానికి ఎలా అయినా చేరుకోవాలి అనే ఒక తపన. దేవుని కోసం జీవించాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఆనందాన్ని నేను వెతకాలి, దేవుని ఆనందం కొరకు ఏదైనా చేయాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. అయితే ప్రతి మనిషి జీవితం కూడా దేవునితో ఆరంభం అయ్యేటప్పుడు ఈ మారు మనస్సు అనే పదంతోనే ఆరంభం అవుతుంది. ఏ వ్యక్తి ఎక్కడ పుట్టినా, ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మనస్సు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? ఈ మనస్సుతో, ఈ శరీరానుసారమైన మనస్సుతో మనం నిత్యత్వానికి చేరలేం, స్వర్గానికి చేరుకోలేం, మోక్షానికి చేరుకోలేం, నిత్యం దేవునితో బ్రతకలేం. ప్రతి మానవుడు కూడా నిత్య జీవే. ఈ లోకంలో మనం జీవించే జీవితం అశాశ్వతం. ఎన్ని సంవత్సరాలైనా, ఒకవేళ ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతికినా చివరికి ఈ లోకం విడిచిపెట్టాల్సిందే అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనిషి యొక్క పుట్టుకను గురించి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చాలా విచిత్రంగా భక్తుడు వివరించాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవడునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. ఇది ఒక వ్యక్తి యొక్క జననం. అంటే మన ఇంట్లో మన కూతురో కోడలో ప్రసవించిందనుకోండి, లేక యవనస్తులు ఎవరైనా దీన్ని చూస్తూ ఉంటే, ఒకవేళ నువ్వే గర్భం దాల్చి ప్రసవించావనుకో, పుట్టిన బిడ్డను అపురూపంగా అందుకుంటాం. ఎక్కడో ఇక్కడ అక్కడ ఒక అన్వాంటెడ్ చైల్డ్ అంటారు. అంటే నిష్ప్రయోజనమైన ఒక బిడ్డ పుడతా ఉంటుంది. వీధిలో, చెత్త దగ్గర, కాలువల్లో, ఎక్కడో చోట పొదల్లో పారేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి చాలా కన్నీరు, బాధ తెప్పిస్తూ ఉంటాయి. లోకరీత్యా ఒక బిడ్డ పుట్టినప్పుడు చాలా ఆనందిస్తాం. ఒక బిడ్డను నీ కోసం కన్నాను
అన్న ఒక తృప్తి ఆ స్త్రీలో ఉంటుంది. బిడ్డ లేని వారు ఎవరైనా వింటే బాధపడకండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేయనుగాక. ఒక వ్యక్తి పుట్టినప్పుడు లోకరీత్యా చాలా ఆనందిస్తాం. కానీ దేవుని దృష్టిలో ఒక బిడ్డ పుట్టినప్పుడు నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కొయ్యబడలేదు. ఒక బిడ్డ పుట్టినప్పుడు లోకంలో ఒక వ్యక్తి పుడతా ఉన్నాడు. ఆ పసిబిడ్డే కావచ్చు, ఆ పసి కందులోనే ఎన్నో తలాంతులు లేక వ్యక్తిత్వం ఇమిడి ఉంది. ఆ వ్యక్తి రానైన రోజుల్లో మంచివాడైనా కావచ్చు, చెడ్డవాడైనా కావచ్చు, భయంకరమైన నరహంతకుడు కావచ్చు, ఒక తిరుగుబాటు చేసే వ్యక్తి కావచ్చు. ఏదైనా సరే ఆ పసికందు చూడటానికి చాలా నిర్మలంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా అనిపిస్తారు. కానీ నేనెప్పుడు ఒక పసిబిడ్డను, పుట్టిన బిడ్డను ఎత్తుకున్నా, దేవా ఈ బిడ్డ సమాజానికి మేలుకరంగా, తనకు తాను ఒక శ్రేష్టమైన బిడ్డగా ఎదగటానికి నీ దయను ఈ బిడ్డ మీద ఉంచండి అని ఫస్ట్ అనుకుంటూ ఉంటాను. ఒక వ్యక్తి మీద లోకపు ఈ ప్రభావం చాలా ఉంటుంది. పుట్టిన నాడు నాభిసూత్రం కొయ్యబడలేదు అంటే పుట్టగానే తప్పకుండా నాభిసూత్రం కోస్తారు. మరి దీని అర్థం ఏంటి? లోకంతో ఉన్న నాభిసూత్రం లేక పాపంతో ఉన్న ఒక కనెక్షన్, పాపిష్టి రక్తం, దేవునికి దూరంగా ఉన్న ఒక వ్యక్తిత్వం, ఈ నాభిసూత్రం కొయ్యబడాలి. పాపపు రక్తం కత్తిరింపబడాలి. పరిశుద్ధమైన జీవితం ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఏ బిడ్డ పుట్టినా లోకానికి కనెక్షన్తోనే పుడతా ఉన్నారు. లోకస్తునిలాగానే, లోకస్తురాలిగానే పుడతా ఉన్నారు. అయితే దేవునితో ఒక బంధం మనకి కలిగే వరకు, అనగా ఆ నూతన జన్మ అనుబంధం మనకు కలిగే వరకు లోకస్తులాగానే ప్రవర్తిస్తూ ఉంటాం. నువ్వు పుట్టిన నాడు శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడును లేదు. పుట్టిన బిడ్డకు నూనె రాస్తారు, ఆ మైలంతా కూడా తుడిచేస్తారు, స్నానం చేయిస్తారు, అప్పుడే మనకిస్తారు. ఇది శారీరకమైన పనులన్నీ చేస్తారు. కానీ ఆత్మీయంగా ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టి పెరిగేటప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ వ్యక్తి పవిత్రపరచబడాలి. వాక్యం వినాలి, వాక్యం నమ్మాలి, వాక్యం ద్వారా దేవుణ్ణి హత్తుకోవాలి, పరిశుద్ధమైన ఆ రక్తానికి వారసులం అవ్వాలి. నీకు ఉప్పు రాయకపోయిరి. పుట్టిన బిడ్డకు ఉప్పు రాయడం ఏంటండి? ఉప్పు అనేది దేవునితో ఒక నిబంధన. ఇశ్రాయేలీలు ఏ నైవేద్యం చేసినా ఉప్పు రాస్తూ ఉండేవాళ్ళు, ఉప్పు పెడుతూ ఉండేవాళ్ళు. ఉప్పు అనేది దేవునితో ఒక నిబంధన. ఈ మాటలు వినే మీరందరూ కూడా యేసు ప్రభువారి రక్తము ద్వారా కడుగబడి దేవుని యొక్క వాక్యం ద్వారా దినదినము పవిత్రపరచబడుతూ ఆయనతో ఒక నిబంధన చేసుకున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే 100కి 70 మంది భక్తిని గురించి ఆలోచించారు. దేవునితో ఒక సంబంధాన్ని గురించి కూడా ఆలోచించారు. దేవునితో నేను ఎలాగా సమాధాన పడగలను అనేది ఆలోచించారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే నంబర్ చూసి మీరు నొక్కేస్తారు. మీ బాధలు, మీ కష్టాల కొరకు ప్రార్థన చేయమంటారు కదూ. అప్పుడు అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటానమ్మా, వాక్యం అంతా విని ఫోన్ చేయని. చాలామంది ఇంకా ఫోన్ చేయరు, ఎందుకంటే అలా చేయడం ఇష్టం ఉండదు. మేము వాక్యం చెప్పేది మీరు వెంటనే ఫోన్ చేసి మీ కష్టాల కొరకు ప్రార్థన చేస్తాము అన్న ఉద్దేశం కాదు. మీకోసం మేము ఎలాగూ ప్రార్థన చేస్తాం, దేవుడు మాకు పెట్టిన బాధ్యత అది. కానీ నిన్ను మించిన కష్టాలు ఎప్పుడూ ఉండవు. ఒకవేళ నిన్ను మించిన కష్టాలు నీకుంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే, దేవునికి మనం అంటుకట్టబడి ఉంటే,
దేవునికి మనం బిడ్డలమైతే మన సమస్యలన్నిటికీ కూడా ఆయనే జవాబు, ఆయనే చూసుకుంటారు. ఒక బిడ్డ బాధ్యత ఎవరిది చెప్పండి? కన్న తల్లిదండ్రులది. ఒక్కొక్కసారి చాలా ఘోరమైన విషయం ఏంటి అంటే, కొన్ని అక్కడక్కడ తల్లో తండ్రో పిల్లల్ని కుటుంబాన్ని బాధ్యత వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్రమ సంబంధాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి నిరాశ్రయులు గగ్గోలు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వింటున్నట్లయితే, ఈ లోకపు బాధ్యత లేని వ్యక్తి కన్నా దేవుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన మన ప్రతి అవసరతలు తీర్చే వ్యక్తి. ఆయన్ని మనం తెలుసుకొని ఆయనకు మనం అంటుకట్టబడాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనంలో, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. మానవుని యొక్క రక్తం పాపానికి లోనైన రక్తం. అది ఆదాము అవ్వల నుండి మనకు ప్రవహించే రక్తం. దేవునికి విరోధమైన రక్తం. దేవుని యొక్క చిత్తానికి లోబడని రక్తం. ఆ రక్తంతో నువ్వు నిండిపోయి ఉన్నావు. నిన్ను బ్రతుకు అని నేను సెలవిచ్చాను. మానవుణ్ణి బ్రతికించడానికి దేవుడు తన కుమారుని పంపించి ఆ రక్తాన్ని ఈ భూమి మీద ఆయన అనుగ్రహించారు. ఎంతమంది ఆ రక్తాన్ని నమ్ముతారో ఆ రక్తం ద్వారా మనం దేవుని పిల్లలం అవుతాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతూ ఉన్నాను. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన హృదయం, నూతన స్వభావం లేకుండా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేం. మనం ప్రాచీన స్వభావం మనల్ని పాపం వైపు ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన వ్యక్తిత్వం ఈ లోకం వైపు లాగుతూ ఉంటుంది. లోకాశల వైపు లొంగిపోతూ ఉంటాం. లోకస్తులాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మన మీద తన యొక్క శుద్ధ జలాన్ని చల్లుతారో, తన పరిశుద్ధాత్మని ఇస్తారో, మనం ఎప్పుడైతే మారుమనసు పొందుతామో, ఆ నూతన జన్మలోకి వెళ్తామో, అప్పుడు మన తలంపులు మారిపోతాయి. మనం పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని కొరకు జీవించాలన్న తపనతో ఉంటాం. మన కష్టాలు, మన దుఃఖాలు, మన బాధలు, మన సమస్యలు, అనారోగ్యాలు, చెప్పనలవి కాని విపరీతమైన పరిస్థితులు ఎన్నున్నా వాటన్నిటి మధ్య దేవుని కొరకే ప్రాకులాడుతాం. దేవునితో మనం ఒక సత్సంబంధం కలిగినప్పుడు మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తారు. చాలామంది లేక కొద్దిమంది ముందు మా అవసరతలు తీరిస్తే ఆయన్నే మేము వెంబడిస్తామంటారు. అదెలా కుదురుతుంది చెప్పండి మీరు? ఏ తండ్రి అయినా కన్న పిల్లల యొక్క బాధలు తీర్చడానికి తన యొక్క జీవితం అంతా ఇస్తాడు. బయట వాళ్ళ బాధలు మనం పట్టించుకోం, అయ్యో పాపం అంటాం, చేతనైతే కొంత సహాయం చేస్తాం. కానీ వాళ్ళకి మనకి ఒక బంధం ఉండదు. దేవునితో మనకి ఒక బంధం కావాలి అంటే, దేవునితో ఐక్యత కావాలి అంటే ఆయన రక్తం ద్వారానే, యేసు ప్రభువారు చిందించిన ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, తండ్రి అయిన దేవునితో ఒక ఐక్యత కలుగుతుంది. ఈ మెట్టు మనం ఎక్కాలి, దీన్ని మనం అంగీకరించాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26-27 వచనాలు చదువుతున్నాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను.
నా ఆజ్ఞలు అనుసరించేవారిగా చేస్తాను. నా కట్టడలు నా విధులు గైకొనేవారిగా చేస్తాను. నాకు ఇంపైన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకుంటాను. నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఈ నూతన స్వభావం లేకుండా మనం ఎన్నడూ కూడా దేవుణ్ణి సంతోషపరచలే. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఒక చిన్న పరీక్ష చేసుకుందాం. నూతన స్వభావం నాకు వచ్చిందా? దేవునితో నేను అంటుకట్టబడ్డానా? మారు మనసు పొందానా? ఆ నూతన జన్మ అనేది నా జీవితంలో అనుభవం ఉందా? ఒకవేళ లేకపోతే, దేవా, ఈ దినమే మీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించి ఆ నూతన జన్మ అనుభవంలోకి నన్ను తీసుకొని వెళ్ళండి. మీకు నాకు ఒక బంధం కావాలి. మీరు నా తండ్రిగా ఉండాలి, నేను మీ బిడ్డగా ఉండాలి. మీరు నా తండ్రి, నేను మీ బిడ్డనైతే నా పరిస్థితులన్నీ మీరే చూసుకుంటారు. అలాంటి ఒక బంధంలోకి నన్ను తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తూ ఉన్నారు. మీతో ఎవరెవరికి ఒక చక్కని సంబంధం ఉందో వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దినదినము మీరు అనుగ్రహించే ఆ నూతన మార్గంలో ఎదగడానికి, మీకు ఇంకా సన్నిహితమైన లోతైన భక్తి చేయటానికి మీరు వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమందికి అయితే మీతో ఒక బంధం లేదో వారు ఈ దినమే దేవాది దేవుడు సర్వశక్తి కలిగిన మీతో తమ జీవితాలను ఐక్యపరచుకొని మీరు తండ్రిగా, వారు కుమారులు కుమార్తెలుగా జీవించడానికి వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది మారు మనసు పొంది మీ నుండి దూరమైపోయారో అట్టి వారిని మరలా మీ వైపునకు మరల్చుకోమని, రక్షించమని ప్రార్థిస్తున్నాను. మీరు కోరే జీవితం, మీరు కోరే భక్తి, మీరు కోరే ప్రవర్తన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవునితో ఒక సన్నిహితమైన బంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిలో విజయవంతంగా నిలబెట్టగలిగే దేవుడు. ఆ దేవుని దయ మీతో ఉండునుగాక. ఆమెన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.